అందరికీ నమస్కారం. ఇది నేను పర్సనల్గా అనలైజ్ చేసి గతంలో నేను అబ్జర్వ్ చేసిన దాని తాలూకు ఫలితాలని క్రాస్ చెక్ చేసి ఇప్పుడు మీ ముందు ఉంచుతూ ఉన్నా. మరలా చెబుతున్నా, నేను ఒక లైసెన్స్డ్ ఎక్స్పర్ట్ని కాదు, అనలిస్ట్ను కాదు ఈ బంగారం వెండి ధరలకు సంబంధించి. ఓకే, గతంలో చెప్పా, ఇప్పుడు కూడా చెప్తున్నా. బంగారమైనా వెండి గురించైనా ఎవరైనా ఏదైనా మీకు చెబుతున్నారు అంటే 1-2 సార్లు మీ మనసును అడగండి. వాళ్ళు చెప్పినట్టుగా మనం విని చేస్తే లాభం వస్తే ఓకే, నష్టం వస్తే ఏం చేయాలి? చెప్పినోడు ఇస్తాడు, ఇవ్వడు, అది మీరే భరించాలి. పోనీ మీకు లాభం వచ్చిందని చెప్పేసి వాడికి ఇస్తారా? అప్పుడు మీరెవరు? సో అప్పుడు ఏంటి, అవతలోడు చెప్పిందని బేస్ చేసుకొని స్వధర్మం అనేది ఒకటి ఉంటుంది. భగవద్గీత శ్రీకృష్ణ భగవానుడు చెప్పింది అదే. క్యాటలిస్ట్ ఎస్పీ ఛానల్లో పెడుతుంది. ఎందుకంటే ఇరాన్లో ఏ క్షణమైనా సరే గవర్నమెంట్ పడిపోయేలా ఉంది. నాకున్న సమాచారం మేరకు 12,000 మంది ఇక్కడ చనిపోయారు అంటున్నారు. బికాజ్ మతోన్మాది అనేటువంటి అల్ ఖమైనీ ఆ రకం చంపించాడు. వాళ్ళంతా జెడ్ అంటే జనరేషన్ జెడ్ వాళ్ళే. వాళ్ళకి కావాల్సింది ఏంటిది? అల్లానే దేవుడు, కానీ వాళ్ళకి కావాల్సింది ఫ్రీడమ్ కావాలి. హిజాబ్ మ్యాండేటరీ వద్దు, నచ్చిన వాళ్ళు వేసుకుంటే నచ్చిన వాళ్ళు వదిలేస్తారు. ప్రతిదీ కూడా ఈ ఇస్లామిక్ సంబంధించి ఆ మతానికి సంబంధించిన చట్టాలు ఏవైతే ఉంటాయో లైక్ అవన్నీ వద్దు, ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి. వాళ్ళు కోరుకున్నది అది. ఇప్పుడు వాళ్ళు తిరగబడుతూ ఉన్నారు. బట్ అక్కడ వాళ్ళు వచ్చేటప్పటికి ఈ అల్ ఖమైనీ తాలూకు ఉన్నటువంటి సైన్యం ఎవరుతున్నారో వీళ్ళ మీద కాల్పులు జరుగుతున్నారు. ఆ దేశంలో ఉన్న ప్రజల మీద ఆ దేశ సైనికులే కాల్పులు జరుగుతున్నారు. ఎనీ టైం ట్రంప్ ఎంట్రీ ఇవ్వచ్చు. ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఇరాన్ అన్నది అమెరికా ఆధీనంలోకి పోతుంది. కానీ అక్కడ గతంలో ఆఫ్ఘనిస్తాన్లో ఎలాగైతే ప్రజాస్వామ్యబద్ధంగా గవర్నమెంట్ ఏర్పడిందో అలా ఇప్పుడు గవర్నమెంట్ ఏర్పడింది. అప్పుడు ఆటోమేటిక్ అక్కడ చమురు నిల్వల మీద రిమైనింగ్ వాటి మీద అమెరికా గ్రిప్ వస్తుంది. ఇంటర్నేషనల్గా లావాదేవీల విషయంలో ఇరాన్కి సంబంధించిన ఆంక్షలు ఎత్తేస్తాడు. దీని ఇరాన్ నెమ్మదిగా స్ట్రెంగ్తన్ అయింది. మీన్ వైల్ ఆల్రెడీ డాలర్ బలపడింది. అంతర్జాతీయంగా చూస్తూ ఉన్నప్పుడు ఇప్పుడిప్పుడే కొన్ని సర్దుకుంటున్నాయి, బట్ ఇంకొన్ని సర్దుకో. నేను మరలా చెప్తున్నా, ఇది ప్యూర్లీ నేను చెప్పబోతున్నది. ఆల్రెడీ గతంలో వెండి 2,15,000-20,000 వెళ్ళినప్పుడు 2,16,000 నుంచి 2,15,000 కేజీ వచ్చినప్పుడు నేను చెప్పాను. నేను అనుకున్నది 2,50,000 దాటితే పడిద్ది అనుకున్నాను. బట్ ఇది 2 లక్షలు దాటితే పడేటట్టుగా ఉంది. చూసుకోండి, మీకు డబ్బు ఉంది, రిస్క్ చేయగలం, ఏం పర్లా, మాకు అనుకున్న రేటుకి వస్తే అమ్ముకుంటాం అనుకుంటే ఉంచుకోండి. లేదు ఎందుకు వచ్చిన తలనొప్పి బాబు అనుకుంటే ఇప్పుడే అమ్మేసుకోండి అని కూడా చెప్పాను. ఈరోజు కూడా నేను చెబుతున్నది, మీరు ఆల్రెడీ వెండి ఎవరైనా కొని పెట్టుకొని ఉంటే ఏది లాభాలు వస్తే అమ్ముకోని అనుకుంటే మార్కెట్ కొంచెం తేడాగా ఉంటుందని అంటున్నారు. ఎందుకంటే ఈ మల్టీ కమ్యూనిటీ ఎక్స్చేంజ్లో ఈ వెండి వాల్యూ వచ్చేసి ఒక ఔన్స్ వెండి వచ్చేసి $80 పడుతుంది. ప్రజెంట్ మార్కెట్లో వచ్చేసాము $84 నుంచి $86 మధ్య ఉంది. మల్టీ కమ్యూనిటీ ఎక్స్చేంజ్ వచ్చేసి ఫ్యూచర్కి సంబంధించి భవిష్యత్తు సంబంధించి అదేం తక్కువ ఉంది. ఇంకా పడిద్దని కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్తూ ఉన్నారు. బంగారం విషయం అయితే నేను నమ్మను. ఎవరైనా నేను చెప్పని, బంగారం పడిద్ది ఎవడైనా చెప్పని, నేను చెప్తాను పడద్దు అంట. వెండి విషయం నాకు క్లారిటీ ఇవ్వలేకపోతున్నాను. ఎందుకంటే మీలో చాలామంది కొనిపెట్టుకొని ఉండొచ్చు లాభం కోసం, ఇంకొంతమంది వచ్చేసి ఈ మరలి తర్వాత కొంతమంది అనుకొని ఉండొచ్చు. ఇటువంటి వాళ్ళు మీ కన్సర్న్స్ని అడిగి వద్దులే కొత్తగా కొనొద్దు, వెయిట్ చేద్దాం అనుకున్న వాళ్ళు హ్యాపీగా వెయిట్ చేయండి. లేదు ఏం పర్లేదు మన దగ్గర ఉన్నది అమ్ముకొని హ్యాపీ ఉందంటే ఉండండి. ఇవన్నీ కాదయ్యా, ఏమయ్యా శివప్రసాద్, మాకు తెలుసు అయ్యా వెండి బాగా పెరిగిద్దా, ఇప్పుడు కొంటామంటే మీ చాయిస్ బాబు. వెండి ఏం పడదు, మా దగ్గర అంతే ఉంచుకుంటాం, పెరిగినప్పుడు అమ్ముకుంటాం, మీ చాయిస్. బట్ అంతేగా నేను చెబుతున్నాను, రానున్న రోజులలో వెండికి సంబంధించి డిమాండ్ ఉండొచ్చు. బట్ మల్టీ కమ్యూనిటీ ఎక్స్చేంజ్లో వచ్చేసి వాల్యూ చూస్తున్నప్పుడు కొంచెం పడేలా కనిపిస్తూ ఉంది. ఎంత పడితే చెప్పలేం. కొంతమంది ఏకంగా సగం పడిద్ది అంటారు. మొన్న మధ్య 2,18,000 20,000 దాకా వెళ్ళింది, 1,50,000 వెళ్ళిపోయింది 2 నెలల్లో. మరలి ఈ 5-6 నెలల్లో మళ్ళీ దూసుకొచ్చేసి ప్రజెంట్ ఎంత ఉందంటే 2,92,000 మార్నింగ్ నేను చెప్పింది అలా. సో వీడికి ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా? వెండి ఏదో షాక్ ఇచ్చేలాగా ఉంది, చూసుకొని అమ్ముకోవటమా లేదా కొనకుండా ఆగటమా మీ చాయిస్. జస్ట్ నేనైతే నా పర్సనల్ ఒపీనియన్ యాజ్ ఎ జర్నలిస్ట్, యాజ్ కెమెరామెన్గా చెప్తున్నా. ఐఎమ్ నాట్ ఎక్స్పర్ట్ అనలిస్ట్.
రిగార్డింగ్ దీస్ బులియన్ ఏమంటారు ఈ బంగారం వెండికి సంబంధించి. ఇక మరలా చెప్తున్నా క్లోజ్ చేసే ముందు, రాబర్ట్ కియోసాకి రిచ్ డాడ్ పూర్ డాడ్ ఆ పుస్తక రచయిత మరలా చెప్పింది నాకు కాదు ఓవరాల్ అతను వెండి పెరిగిద్ది అని 2,18,000 చిల్లర ఉన్నప్పుడు కొన్నాడు. 1,70,000, 1,60,000, 1,50,000 వచ్చినప్పుడు మరలా చెప్పాడు. పడిందా ఇంకా కొంటా అన్నాడు. ఇప్పుడు అతని దగ్గర ఉన్నది అమ్ముండొచ్చు, లేదా భవిష్యత్తులో కూడా కొంచెం పెరిగిద్దని వేలు అనుకుని ఉండొచ్చు. క్యాటలిస్ట్ ఎస్పీ ఛానల్లో పెడుతున్నాయి. మీకు అర్థమవుతుందా? బంగారం విషయంలో పెరగడం తప్ప తగ్గటం ఉండదు. ఒకవేళ తగ్గినా నామినల్గా తగ్గింది. వెండి విషయం మాత్రం చెప్పలేము. పరిశ్రమల అవసరాలు ఉన్నాయి, వెండికి తగ్గ డిమాండ్ ఉండనే ఉంది, దాని తగ్గ ప్రొడక్షన్ లేదు. అలా ఇప్పుడు భయంకరంగా పెరిగింది. బట్ రాను రోజుల్లో ప్రొడక్షన్ కెపాసిటీ పెరిగి వెండి ఎక్కువగా లభ్యత అనేది ఉంటే మార్కెట్లో డాలర్ డిమాండ్ పెరిగేటప్పటికి వెండి ఆల్రెడీ నమ్ముకుంటే స్టాక్ మార్కెట్ అన్ని బాగానే ఉన్నాయని చెప్పేసి వెండి మీద కాకుండా రిమైనింగ్ స్టాక్స్లో పెడితే అలానే అనేది. బంగారం వచ్చేసి ఆయా దేశాలకు సంబంధించి సెంట్రల్ బ్యాంక్స్ ఉంటాయి కదా, వాళ్ళ దగ్గర స్టాక్ ఉంటుంది, అందుకు వాళ్ళకి కావాలి. దేశంలో ఆర్థికంగా ఏదైనా ఇబ్బందులు ఉందనుకోండి, బంగారాన్ని తాకట్టు పెట్టి తెచ్చేసుకుంటారు. గతంలో మనం కూడా ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్లో తాకట్టు పెట్టి తెచ్చుకున్నాం. సో సింపుల్గా చెప్పి క్లోజ్ చేస్తున్నాం. బంగారం విషయంలో అయితే ఐఎమ్ షూర్ పెరగడం దాకా తగ్గదు, ఒకవేళ తగ్గినా కొంచెమే తగ్గింది, తర్వాత పెరిగింది. వెండి అలా కాదు, మొన్నే 6 నెలల క్రితం మనం చూపించింది, అసలు చుక్కలు చూపెట్టింది, నాకు భయం వేసింది అసలు. ఇదేంట్రా అంత పెరిగి ఇంత పడింది. బట్ మరలా పెరుగుతూ పోయింది చూసారా. 6 నెలల గ్యాప్లో 2 పెరిగింది. 1,50,000 నుండి ఏకంగా 3 లక్షల చిల్లర వచ్చేసింది. సో అడ్డదిడ్డంగా పెరుగుతుంది, అడ్డదిడ్డంగా పడుతుంది. కాబట్టి జాగ్రత్త. పెరిగితే ఎంత పెరిగితే కొనాలి, లేదా ఎంత పెరిగితే అమ్మాలి. పడితే అమ్మాలా, పడితే కొనాలా, మొత్తం మీ చేసే. బట్ వెండి అంటే రిస్క్ ఎక్కువ. వెండి అంటే దాని తగ్గట్టుగా ప్రాఫిట్ ఉండొచ్చు, లాస్ కూడా ఉండొచ్చు. జాగ్రత్త.